మంచువారి ఇంటి గొడవలు, ఘర్షణలు, ఫిర్యాదులు హై డ్రామా సినిమాను తలపిస్తున్నాయి. సినిమా పెదరాయుడి ఇంటి పంచాయతీ సినీ సర్కిల్లోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. తండ్రి కొడుకుల మధ్య గొడవ ఫిర్యాదుల పర్వంతో 4 రోజులుగా రగులుతూనే ఉంది. తెలంగాణ ఇంటెలిజెన్స్ కార్యాలయానికి మంచు మనోజ్, మౌనిక వెళ్లారు. ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డిని మనోజ్ దంపతులు కలిశారు. తమకు అన్యాయం జరిగిందంటూ కంప్లైంట్ చేశారు. తమకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు. ఇక ఉదయం నుంచి జల్పల్లిలో మోహన్ బాబు ఇంటి దగ్గర హై డ్రామా కనిపిస్తోంది. మనోజ్ బౌన్సర్స్ ను బయటకు పంపించేశారు మోహన్ బాబు బౌన్సర్లు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. మంచు విష్ణు స్వయంగా మనోజ్ బౌన్సర్స్ ను బయటకు పంపించారు. అంతకుముందు మాట్లాడిన మనోజ్ ఈ పోరాటం ఆస్తుల కోసం కాదు, ఆత్మగౌరవం కోసమేనంటూ క్లారిటీ ఇచ్చారు. తన విషయంలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, తన భార్య పిల్లలను వివాదంలోకి లాగుతున్నారని మంచు మనోజ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. న్యాయం కోసం అందరినీ కలుస్తారని ఆయన స్పష్టం చేశారు. పోలీసులు తన మనుషులను బెదిరించి పంపేశారంటూ మనోజ్ ఆరోపించారు. ఇక దుబాయ్ నుంచి హైదరాబాద్ చేరుకున్న మంచు విష్ణు మనోజ్ తో కలిసి ఒకే కారులో జల్పల్లిలోని మోహన్ బాబు నివాసానికి వెళ్లారు. ఫ్యామిలీ సమస్యలపై మనోజ్, విష్ణు చర్చించినట్టుగా తెలుస్తోంది. ఈ వ్యవహారంపై స్పందించిన విష్ణు తాము ఇరువురితో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. మంచు ఫ్యామిలీ వివాదంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, రైట్. మంచు వారి ఫ్యామిలీ వివాదం కొన్ని రోజులుగా హాట్ టాపిక్ అవుతోంది. గొడవలు, ఘర్షణలు, ఫిర్యాదులు హై డ్రామాను తలపిస్తున్నాయి. సినిమా పెదరాయుడి ఇంటి పంచాయతీ సినీ సర్కిల్లోనే కాకుండా అటు తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్ గా మారుతోంది. తండ్రి కొడుకుల మధ్య గొడవ ఫిర్యాదుల పర్వంతో గత 4 రోజులుగా రగులుతూనే ఉంది. మనం చూస్తున్నాం. తెలంగాణ ఇంటెలిజెన్స్ కార్యాలయానికి మంచు మనోజ్, మౌనిక వెళ్లారు. ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డిని మనోజ్ దంపతులు కలిశారు. తమకు అన్యాయం జరిగిందంటూ ఫిర్యాదు ఇచ్చారు. తమకు రక్షణ కల్పించాలని వేడుకుంటున్నారు. ఇక ఉదయం నుంచి జల్పల్లిలో మోహన్ బాబు ఇంటి దగ్గర హై డ్రామా కనిపించింది. ఇక అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, మంచు మనోజ్ కొద్దిసేపు క్రితమే ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత తెలంగాణ డీజీపీ కార్యాలయానికి మంచు మనోజ్ బయలుదేరారు. ప్రస్తుతము మరికాసేపులోనే తెలంగాణ డీజీపీ అటు జితేందర్ ని కూడా కలిసి ఫిర్యాదు చేసే అవకాశం మనం చూడొచ్చు. దాదాపు వారం రోజుల నుంచి మంచు మనోజ్ సంబంధించిన వివాదం కొనసాగుతూనే ఉంది. ఓవైపు మంచు మనోజ్ తో పాటు తన తండ్రి మోహన్ బాబుపై కూడా ఇప్పటికే ఒకరినొకరు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. ఈ ఫిర్యాదుల నేపథ్యంలోనే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే ఇందులో ప్రధానంగా మంచు మనోజ్ మాత్రము తనకు ఎలాంటి ఆస్తులు కూడా అవసరం లేదు, తన అస్తిత్వం కోసము, ఆత్మ గౌరవం కోసం మాత్రమే తాము పోరాటం చేస్తున్నాను. మరోవైపు తన ఇంట్లోకి రాకుండా అందరూ అడ్డుకుంటున్నారు, తన అనుచరుల మీద దాడులు చేస్తున్నారంటూ కూడా మంచు మనోజ్ పాడిశేరి పోలీస్ స్టేషన్ లో నిన్న ఫిర్యాదు చేశారు. మరోవైపు మోహన్ బాబు సైతము తన తండ్రి కావాలనే ఇదంతా కూడా ఇబ్బందులు గురి చేస్తున్నారంటూ కూడా మోహన్ బాబు కూడా ఇప్పటికే మంచు మనోజ్ సంబంధించిన విషయంలో తనకు ప్రాణహాని ఉందంటూ కూడా మోహన్ బాబు కూడా నిన్న రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబుకు ఫిర్యాదు చేసిన పరిస్థితి మనం చూసాం. ఇప్పటికే మంచు మనోజ్ ఈ రోజు జరిగినటువంటి కొన్ని పరిణామాల నేపథ్యంలో అతను కొద్దిసేపు క్రితమే తెలంగాణ ఇంటెలిజెన్స్ కార్యాలయానికి చేరుకున్నారు. ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నటువంటి శివధర్ రెడ్డికి కలిసి ఫిర్యాదు కూడా చేశారు. మరికాసేపులోనే తెలంగాణ డీజీపీ కార్యాలయానికి చేరుకొని ఇక్కడ కూడా ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. తెలంగాణ డీజీపీకి సైతం ఫిర్యాదు చేసి సంబంధించిన పూర్తి వివరాలు కూడా సమర్పించే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ వివాదం అనేది ఇప్పటివరకైతే ఇంటి వరకే పరిమితమైంది, కానీ ఇప్పుడు ఏకంగా మొత్తం బహిర్గతమైంది. అటు పోలీస్ స్టేషన్లో ఒకరొకరు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. మరోవైపు మంచు మనోజ్ కొంత ముందుకొచ్చి అటు తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్ ని కలిశారు. మరి కాసేపులోనే
తెలంగాణ డీజీపీని కలిసి ఫిర్యాదు కూడా చేస్తామని చెప్తున్నారు. మొత్తం మీద ఈ రోజు కాదు, ఈ రోజు మంచు మనోజ్ మాట్లాడుతూ ఖచ్చితంగా అందరినీ కలుస్తాను, తనకు న్యాయం జరిగేంత వరకు ఖచ్చితంగా అందరినీ కలుస్తానని ఇప్పటికే మంచు మనోజ్ మాట్లాడిన తీరు కూడా మనం చూస్తాం. కేవలం ఆస్తి గురించి తనకు ఇబ్బంది లేదు, కేవలం అస్తిత్వం కోసము ఆత్మ గౌరవం కోసం మాత్రమే తాను పోరాటం చేస్తున్నట్లు కూడా ఇప్పటికే మంచు మనోజ్ మాట్లాడిన తీరు కూడా మనం చూసాం. కాబట్టి మరోవైపు మోహన్ బాబుకు మాత్రం ఒకటి చెప్తున్నారు, తన భార్య ఏదైతే భూమా మౌనిక వల్లనే అతను పూర్తిగా చేంజ్ కావడం జరిగింది, అతను పూర్తిగా అనుచరులతో తన మీద కుట్ర పన్నే ప్రయత్నం చేస్తున్నాడు, తన కొడుకు వల్ల తనకు ప్రాణహాని ఉందంటూ కూడా నిన్న మోహన్ బాబు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు కూడా ఒక లేఖను రాసిన తీరు కూడా మనం చూసాం. మొత్తం మీద ఈ ఘటన సంబంధించిన దాంట్లో మరి పోలీసులు ఇప్పటికే ఇద్దరిపైన అటు మంచు మనోజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు, మరోవైపు మోహన్ బాబు రాసినటువంటి ఫిర్యాదు మేరకు ఒకరిపై ఒకరు పోలీసులు కేసు కూడా నమోదు చేసిన తీరు కూడా మనం చూసాం. మరోవైపు ఇప్పటికే మంచు మనోజ్ ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డిని కూడా కలిసి ఫిర్యాదు కూడా చేశారు. మరి కాసేపులోనే తెలంగాణ డీజీపీ జితేందర్ని కూడా కలిసి ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. కాబట్టి మరి ఫిర్యాదు చేసిన తర్వాత వీరిపై ఎలాంటి యాక్షన్ తీసుకుంటారనేది కూడా చూడాల్సి చెప్పవచ్చు. ఒకటే ఇందులో చాలా స్పష్టంగా అర్థమవుతుంది, జల్పెల్లో ఉన్నటువంటి ఫామ్ హౌస్ ఇప్పుడే ఎవరైతే మోహన్ బాబుతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు ఉంటున్నారో ఆ సంబంధించినటువంటి ఆ వివాదం నుంచి అక్కడి నుంచే ఈ వివాదం మొదలైంది. ఆ వివాదానికి ఆ ఆస్తికి సంబంధించిన వివాదం కావచ్చు, ఇంకా స్కూల్స్ కాలేజెస్ కావచ్చు, కొన్ని యూనివర్సిటీలు కూడా వీరి పేరు మీద ఉన్నాయి. కాబట్టి వాటి పంపకాల విషయంలో ఖచ్చితంగా వీరికి ఒప్పందం సరైనటువంటి ఒప్పందం కుదరలేదనేది బయట వస్తున్నటువంటి ఆరోపణ. ఈ ఆరోపణకు సంబంధించిన దాంట్లో ఈరోజు మంచు మనోజ్ తో కూడా మాట్లాడిన నేపథ్యంలో తనకు ఎక్కడ కూడా ఆస్తుల గురించి అవసరం లేదు, కానీ ఆత్మగౌరవం అస్తిత్వం కోసమే తాను పోరాటం చేస్తున్నాడు, కానీ ఇంట్లోకి ఎవరిని కూడా తన కుటుంబ సభ్యులను కలవడానికి, తన ఇంట్లో ఉన్నటువంటి వారిని కలవడానికి కూడా వారు అనుమతించడం లేదు. తనపై ఇంటికి వచ్చినటువంటి తన అనుచరులపై దాడులు చేస్తున్నారు, ఇంట్లో ఉన్నటువంటి సీసీటీవీ కెమెరాలను సైతము తీసుకువెళ్లారు, తమపై దాడులు చేస్తున్నారంటూ కూడా నిన్న మంచు మనోజ్ అటు మీడియాకి ఇచ్చారు. మరోవైపు పోలీసులు కూడా కంప్లైంట్ చేశారు. అదే తరాలో మరోవైపు మోహన్ బాబు సైతము తన కొడుకు వల్ల, తన కోడల వల్ల అంటే భూమా మౌనిక వల్ల తనకు ప్రాణహాని ఉంది, ఖచ్చితంగా ఇదంతా కూడా కావాలని చేస్తున్నారు, ఇదంతా కూడా ఒక కుట్ర దాగి ఉంది, ఇదంతా కూడా తనను బ్లేమ్ చేసే దిశగా చేస్తున్నారు, తన కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసే దిశగా చూస్తున్నారు అంటూ కూడా నిన్న మోహన్ బాబు ఒక లేఖని అటు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబుకు ఒక లేఖను కూడా రాసిన తీరు కూడా మనం చూసాం. ఇరు వాదనలు విన్న తర్వాత పోలీసులు ఒకరిపై ఒకరికి కేసులు నమోదు చేశారు, కొన్ని సెక్షన్స్ ఆర్డర్ చేశారు. ఈ సెక్షన్స్ తర్వాత మరి ఇప్పుడు వీరిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి కూడా కంప్లైంట్ చేశారు. ఎందుకంటే మంచు మనోజ్ కి తనకు భద్రత కల్పించాలి, తనకు గన్మెన్లను కేటాయించాలంటూ కూడా ఈ రోజు మంచు మనోజ్ ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డిని కోరినట్టు కూడా కొంత సమాచారం తెలుస్తుంది. ఎందుకంటే తన తండ్రి వల్ల తనకు ప్రాణహాని ఉంది, తన అన్న ఎవరైతే విష్ణు ఉన్నాడో నిన్న దుబాయ్ నుంచి హైదరాబాద్ కు వచ్చినటువంటి విష్ణు, అతని వల్ల కూడా తనకు ప్రాణహాని ఉంది. కాబట్టి ఖచ్చితంగా తనకు గన్మెన్స్ కేటాయించాలనే ఆలోచనతో ఈ రోజు మంచు మనోజ్ ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నటువంటి శివధర్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేసినట్లు కూడా సమాచారం తెలుస్తుంది. మరి అతనికి గన్మెన్లు కేటాయిస్తారా లేదా అతనికి ఏమైనా భద్రత కల్పిస్తారా అనేది కూడా ఇంకా చూడాల్సింది చెప్పవచ్చు. మరి కాసేపులోనే తెలంగాణ డీజీపీకి సైతం అతను ఫిర్యాదు చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. మరోవైపు ఇప్పటికే అటు మోహన్ బాబు సైతము రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబుకు లేఖని రాశారు. మరోవైపు ఈ బాధలకు సంబంధించిన దాంట్లో అంటే ఒకరిపై ఒకరు పరస్పరం ఆరోపణలు చేసుకునే నేపథ్యంలో అసలు దీంట్లో ఎంత మేరకు ఇన్వాల్వ్మెంట్ ఉంది మనం చూడొచ్చు. మంచు మనోజ్ తెలంగాణ డీజీపీ కార్యాలయానికి వస్తున్నటువంటి ఎక్స్క్లూజివ్ గా 10 స్క్రీన్ మనం చూడొచ్చు. మంచు మనోజ్ ఇప్పటికే శివధర్ రెడ్డి ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డిని కలిశారు. మరోవైపు తెలంగాణ డీజీపీ కార్యాలయానికి చేరుకున్నాడు. తెలంగాణ డీజీపీ ఆఫీస్ కి లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. తెలంగాణ డీజీపీ కలిసి ఇప్పటికే ఇంటెలిజెన్స్ చీఫ్ ని కలిసి తనకు గన్మెన్లను కేటాయించాలని చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు ఇంటెలిజెన్స్ డీజీపీని కలిసి కూడా అదే తరాలో కంప్లీట్ చేసిన తర్వాత మరి దీనిపై డీజీపీ ఏ విధంగా స్పందిస్తాడు, ఎందుకంటే ఇంటెలిజెన్స్ చీఫ్ ను కోరారు, కానీ అల్టిమేట్ గా ఇది ఉత్తర్వులు ఇచ్చే అవకాశం తెలంగాణ డీజీపీ చేతిలో ఉంటుంది. కాబట్టి డీజీపీని కూడా కలిసి తను ఫిర్యాదు చేస్తారు, డీజీపీకి విజ్ఞప్తి చేస్తారు. మరి డీజీపీ ఈ విషయంలో ఎలాంటి యాక్షన్ తీసుకుంటారనేది మాత్రం సర్వత్రా ఆసక్తి అయితే నెలకొని చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే మంచు మనోజ్ తో పాటు తన అనుచరులందరూ కూడా లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాలకు మన 10 టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. మనం చూడొచ్చు 10 టీవీ స్క్రీన్ మీద మంచు మనోజ్ తెలంగాణ డీజీపీ కార్యాలయం లోపలికి వెళ్తున్నారు. ఇక్కడ చాలాగా పోలీసులు భారీగా చేరుకున్నారు. మనం చూడొచ్చు శివధర్ రెడ్డి
ఓవైపు ఇప్పటికే శివధరెడ్డిని కలిసి ఫిర్యాదు చేసినటువంటి మంచు మనోజ్ ఇప్పుడు ఏకంగా డీజీపీని కలిసి ఫిర్యాదు చేస్తున్నారు. మన ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నటువంటి శివధరెడ్డిని ఒకటే కోరారు మంచు మనోజ్, తనకు భద్రత కల్పించాలి. తన తండ్రి తన అన్న వల్ల తనకు ప్రాణహాని ఉంది. ఈ సంబంధించిన దాంట్లో పూర్తిగా తనకు ఒక భద్రత అంటే ఒక సెక్యూరిటీని కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఈ రోజు మంచు మనోజ్ ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డిని కోరినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. శివధర్ రెడ్డి కూడా ఒక హామీ ఇచ్చారు, ఖచ్చితంగా తమకు న్యాయం చేస్తాం, ఖచ్చితంగా పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నా చట్టపరంగా యాక్షన్ తీసుకుంటామని మాత్రం శివధర్ రెడ్డి మంచు మనోజ్ కు హామీ ఇచ్చినట్లు కూడా సమాచారం తెలుస్తుంది. మరోవైపు మంచు మనోజ్ తో పాటు తన భార్య మంచు మనోజ్ తో ఉన్నటువంటి భూమా మౌనిక కూడా ఇద్దరు కూడా ఇప్పుడు డీజీపీ కార్యాలయం చేరుకున్నారు. ఇద్దరు కూడా లోపల డీజీపీని కలుస్తారు, డీజీపీని కలిసి ఫిర్యాదు చేస్తారు. డీజీపీతో కొన్ని అంశాలు కూడా వాళ్ళు తెలియజేసే అవకాశం ఉంది. ఎందుకంటే దాదాపు గడిచిన వారం రోజుల నుంచి వీరి మధ్య కుటుంబంలో నెలకొన్నటువంటి వివాదాలు కావచ్చు, ఒకరిపై ఒకరు చేసుకున్నటువంటి పరస్పరమైనటువంటి ఆరోపణలు కావచ్చు, వీటికి సంబంధించినటువంటి అన్ని వివరాలకు సంబంధించిన దాంట్లో ఈ రోజు తెలంగాణ డీజీపీ జితేంద్రని కలిసి మంచు మనోజ్ మరొకసారి ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నటువంటి శివధర్ రెడ్డి గారిని కలిశారు, అతనికి ఫిర్యాదు కూడా చేశారు. మరోవైపు డీజీపీని కలిసి ఫిర్యాదు చేసిన తర్వాత ఇప్పటికే పోలీసులు కూడా ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేశారు, ఒకరిపై ఒకరు కేసులు కూడా నమోదు చేసిన తీరు కూడా మనం చూసాం. కానీ అక్కడ కేసులు నమోదైనప్పుడు కూడా మళ్ళీ ఇప్పుడు ఉన్నతాధికారులు కలిసి ఫిర్యాదు చేస్తున్నారు. ఉన్నతాధికారులు ఖచ్చితంగా తమకు న్యాయం చేయాలి, ఎవరి పక్షాన ఉండకుండా న్యాయం వైపు ఉండాలంటూ కూడా మంచు మనోజ్ చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇదంతా వివాదము ఆస్తి తగాదాలకు సంబంధించిన వివాదమా, ఇంకా పర్సనల్ రీజన్స్ ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ అవుతున్నారు, కేవలం మంచు ఫ్యామిలీ ఒకటే ఇన్వాల్వ్ అవుతుందా, ఇంకా మంచు ఫ్యామిలీతో పాటు ఇంకా రాజకీయ నేతలు రాజకీయ శక్తులు ఏమైనా ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయ్యి వీరి మధ్య ఏమైనా విభేదాలు సృష్టిస్తున్నాయన్న కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఒకరిపై ఒకరు చేస్తున్నటువంటి ఫిర్యాదులు అన్ని కూడా తీసుకున్నటువంటి పోలీసులు ఒకరిపై ఒకరు కేసులు కూడా నమోదు చేసుకున్నారు. అటు మంచు మనోజ్ ఇచ్చిన ఫిర్యాదులు మేరకు కొన్ని సెక్షన్స్ ఆల్టర్ చేశారు, మోహన్ బాబు ఇచ్చినటువంటి కొన్ని ఫిర్యాదు ప్రకారం కొన్ని సెక్షన్స్ ఆల్టర్ చేశారు. ఈ సెక్షన్స్ అన్ని చూసిన తర్వాత ఇప్పుడు పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారనేది కూడా చెప్పవచ్చు. మరోవైపు ఇప్పటికే ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నప్పుడు కూడా ఈ రోజు మంచు మనోజ్ ముందుకు వచ్చి అటు ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డిని కలవడం, ఆ తర్వాత తెలంగాణ డీజీపీ జితేంద్రని కలిసి ఫిర్యాదు చేయడం కొంత ఆసక్తి అయితే నెలకొని చెప్పవచ్చు. మరి ఇందులో పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారనేది మాత్రం ఇప్పుడు సర్వత్రా ఆసక్తి అయితే నెలకొని చెప్పవచ్చు. అలాగే సునీల్, మరోవైపు మంచు విష్ణు ఇవాళ ఫారెన్ నుంచి వచ్చారు, ఇరువురితో మాట్లాడి చర్చిస్తాం, పరిష్కరిస్తాం సమస్యలను ఒక క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ నేపథ్యంలో అటు మనోజ్ దంపతులు డీజీపీని కలవబోతున్నారు, ఇప్పటికే ఇంటెలిజెన్స్ చీఫ్ ని కలిశారు. సో ఎలా చూడొచ్చు, ఈ వివాదం మరింత ముదరనుందా లేకపోతే సర్దుమణుగుతుందా, పరిస్థితి ఎలా ఉండబోతుంది? మంచు ఫ్యామిలీ మాత్రం వివాదం మాత్రము ఇప్పటి వరకు అయితే సర్దుమణిగే అవకాశం లేదు. ఇప్పటికే ఆ వివాదం చినికి గాలివాల అయినట్లు ఈ వివాదం అయితే ఇంకా తారస్థాయికి అయితే చేరుకుందని చెప్పవచ్చు. ఎందుకంటే నిన్న మొన్న కేవలం ఇంటి వరకే పరిమితమైనటువంటి ఈ వివాదం ఇప్పుడు రచ్చకెక్కి రోడ్డు మీదకి వచ్చినటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తాం. ఈ రోజు ఏకంగా వారు ఒకరొకరు బాహాబాహి అనుకొని ఒకరొకరు పరస్పరం విభేదించుకున్నటువంటి తీరు కూడా మనం చూసాం. మంచు ఇంటి దగ్గర చోటు చేసుకున్నటువంటి పరిణామాలు మనం అన్ని చూసాం. ఆ తర్వాత ఏకంగా మంచు మనోజ్ ఈ రోజు బయటకు వచ్చి ఏకంగా తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డిని కలవడం, తనకు భద్రత కేటాయించాలనుకోవడం, ఆ తర్వాత ఇప్పటికే మనం చూస్తాం తెలంగాణ డీజీపీ కార్యాలయానికి మంచు మనోజ్ తో పాటు భూమా మౌనిక తన భార్యను తీసుకొని డీజీపీ కార్యాలయానికి రావడం జరిగింది. ఇద్దరు కలిసి ఫిర్యాదు చేసిన తర్వాత అంటే తన తండ్రి వైపు ఫిర్యాదు చేస్తారా, లేదా తనకు భద్రత కేటాయించాలని ఫిర్యాదు చేస్తారా, లేదా తన అన్న మీద ఫిర్యాదు చేస్తారని కూడా మరి కాసేపు ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ వివాదం మాత్రం ఇంకా ఇప్పట్లో అయితే సద్దుమణిగే అవకాశం లేదు. ఎవరైనా సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దలు జోక్యం చేసుకుని ఈ వివాదాన్ని సద్దుమణిగే ప్రయత్నం చేస్తారనేది కూడా ఇప్పుడు సినీ వర్గాల్లో ఒక చర్చ మాత్రం కొనసాగుతుంది. మరి చూడాలి ఈ వివాదాన్ని పోలీసులు ఏ విధంగా పరిష్కరిస్తారు. ఇప్పటికే కేసులు నమోదు చేసుకున్న నేపథ్యంలో పోలీసులు ఇప్పటికే తెలంగాణ డీజీపీని కలిశారు, మరోవైపు ఇంటెలిజెన్స్ చీఫ్ ని కలిశారు. కాబట్టి పోలీసులు ఉన్నతాధికారులు వీరికి సంబంధించిన వివాదంలో ఎలాంటి యాక్షన్ తీసుకుంటారని మాత్రం ఇప్పుడు సర్వత్రా ఆసక్తి అయితే నెలకొందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సునీల్.